వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందని, మోదీనే మరోసారి ప్రధాని అవుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశంలో సుస్థిరమైన, సమర్థవంతమైన పాలనను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజలు బీజేపీకి గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీని ఇవ్వబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లోని బాగంబర్పేటలో కిషన్ రెడ్డి బస్తీ పర్యటన చేశారు. నందన్వనం, శారదానగర్, సంజయ్ గాంధీ నగర్తో పాటు సాయిబాబా నగర్, ఈసీ కాలనీల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరూ. ఎన్డీఏకు 400 సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఒక శాంతి మరి అదేవిధంగా స్టేబిలిటీ ఉండేటువంటి ప్రభుత్వం కోసం, ఒక నీతి నిజాయితీతో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయంలో కానీ, దేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం చూసే విషయంలో కానీ, దేశంలో మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 17కు 17 సీట్లు గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని